రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచనలు చేసింది. కొన్ని రైళ్ల షెడ్యూళ్లను మార్పులు చేసినట్లు తెలిపింది. ఇక కొన్ని రోజుల్లో నడిచే రైళ్లను రద్దు చేసి ఇతర రోజుల్లో నడపనున్నట్లు వెల్లడించింది. పలు వందే భారత్ రైళ్ల షెడ్యూళ్లలో మార్పులు చేర్పులు జరిగినట్లు వెల్లడించింది. రైల్వే బోర్డు ఇచ్చిన ఆమోదం మేరకు పలు రైళ్ల షెడ్యూళ్లను మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. వీడియోలోకి వెళ్లి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. ఇలాంటి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి అయితే వెళ్లిపోదాం. సికింద్రాబాద్, విశాఖపట్నం, కాచిగూడ, యశ్వంత్పూర్ మధ్య నడిచే వందే భారత్ రైళ్ల షెడ్యూల్లో మార్పులు చేసినట్లు తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. రైల్వే బోర్డు ఆమోదం మేరకు ఆయా వందే భారత్ రైళ్ల నిర్వహణ రోజులను మార్చినట్లు ఆ ప్రకటనలో దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూళ్లను ఆధారంగా చేసుకుని రైలు ప్రయాణికులు తమ ప్రయాణాలను షెడ్యూల్ చేసుకోవాలని రైల్వే అధికారులు కీలక సూచనలు చేశారు. ఇప్పటి వరకు బుధవారం మినహా మిగతా రోజుల్లో నడుస్తున్న 20703 నెంబర్ గల కాచిగూడ యశ్వంత్పూర్, 20704 యశ్వంత్పూర్ కాచిగూడ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల షెడ్యూల్లో మార్పులు చోటు చేసుకున్నాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ రెండు వందే భారత్ రైళ్లు ప్రతి శుక్రవారం మినహా వారంలో మిగిలిన 6 రోజులు కాచిగూడ యశ్వంత్పూర్ టు కాచిగూడ స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయని వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ 4వ తేదీ శుక్రవారం రోజు నుంచి ఈ మార్పులు రానున్నట్లు దక్షిణ మధ్య రైల్వే చెప్పింది. మరోవైపు మరో వందే భారత్ రైలు షెడ్యూల్ కూడా మారినట్లు తెలిపింది. సికింద్రాబాద్ టు విశాఖపట్నం మధ్య నడిచే 20707 నెంబర్ గల వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు, 20708 నెంబర్ గల విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం గురువారం మినహా వారంలోని మిగతా 6 రోజుల్లో రాకపోకలు సాగిస్తుంది. ఈ క్రమంలోనే ఈ రైళ్లను సోమవారం మినహా మిగతా రోజుల్లో రాకపోకలు సాగించేలా షెడ్యూల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రతి సోమవారం ఈ రైలు అందుబాటులో ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఈ రైళ్లను సోమవారం మినహా మిగతా రోజుల్లో రాకపోకలు సాగించేలా షెడ్యూల్లో మార్పులు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే డిసెంబర్ 5వ తేదీ నుంచి ప్రతి సోమవారం ఈ రైలు అందుబాటులో ఉండదని పేర్కొంది. అయితే ఈ కాచిగూడ టు యశ్వంత్పూర్, సికింద్రాబాద్ టు విశాఖపట్నం వందే భారత్ రైళ్ల ప్రయాణ సమయంలో మాత్రం ఎలాంటి మార్పులు ఉండవని దక్షిణ మధ్య రైల్వే తేల్చి చెప్పింది. ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని అధికారులు సూచించారు. మరోవైపు నాగపూర్ టు సికింద్రాబాద్ మధ్య నడిచే వందే భారత్ రైలు ఈ నెల 15వ తేదీ నుంచి మంచిర్యాల రైల్వే స్టేషన్లో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది.